చిన్న ఊర్లో పచ్చటి కొండల మధ్య హిరు తాతయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతను చేయగలిగిన అత్యంత రుచికరమైన రైస్ గురించి కోసం ప్రసిద్ధి చెందాడు. ఇది తరతరాలుగా వారి కుటుంబంలో నుంచి వచ్చిన ఒక ప్రత్యేకమైన వంటకం. ప్రతిరోజు ఉదయాన్నే ఊరి ప్రజలు అతని చిన్న హోటల్కు చేరుకొని, అతని చేతుల చెమటతో చేసిన రుచికరమైన భోజనం రుచి చూడటానికి ఆసక్తిగా ఎదురు చూడేవారు. అందరూ అనుకునేవారు ఇదంతా ఒక గూఢరహస్యమైన పదార్థం వల్లనే. ఒకరోజు ఒక చిన్నబ్బాయి కేంజీ ఆసక్తిగా తాతయ్యను అడిగాడు. హిరో తాతయ్య, నీ రైస్ గురించి అంత రుచిగా ఉండటానికి రహస్యం ఏమిటి? హిరో తాతయ్య చిరునవ్వుతో చెప్పాడు. రేపు ఉదయం తొందరగా రా, నేను నీకు చూపిస్తాను. మరుసటి ఉదయం కేంజీ ముందుగా వచ్చి చూశాడు. తాతయ్య జాగ్రత్తగా అన్నాన్ని శుభ్రం చేయడం, తాజా కూరగాయలతో వంట చేయడం, ప్రేమతో కలపడం చూశాడు. కానీ ఏదైనా ప్రత్యేక పదార్థం జోడించడాన్ని మాత్రం చూడలేదు. చివరికి తాతయ్య చిరునవ్వుతూ చెప్పాడు. కేంజీ, రహస్యం పదార్థాల్లో లేదు. నిజమైన రుచిని ప్రేమతో, ఓపికతో వంట చేయడం వల్లే పొందగలం. కేంజీ ఆశ్చర్యంతో అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి అతను హిరో తాతయ్యకు సహాయపడసాగాడు. అతను గ్రహించాడు అసలైన రుచిని తెచ్చేది ఉల్లిపాయలు, మసాలాలు కాదు, మన హృదయంలోని ప్రేమ. ఆ విధంగా ఆ ఊరి ప్రజలు తరతరాలుగా రైస్ గురిచీను ప్రేమతో ఆస్వాదిస్తూ వచ్చారు.